నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎన్‌డీఏ ప్రభుత్వం మళ్ళీ మొన్ననే ఏర్పడింది. కానీ అప్పుడే కూలిపోతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారే కూలగొట్టేస్తారు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు సార్? పాజిబిలిటీని కొట్టేయలేము. బట్ ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు ఇది ఎలా సాధ్యం అనేది మనం ఆలోచించొచ్చు. మామూలుగా ఇది ఇప్పుడు మాట్లాడింది కాదు. నిన్న అయితే మళ్ళీ ఫ్రెష్‌గా మల్లికార్జున ఖర్గే బెంగుళూరులో ఈ మాట అన్నాడు. కానీ వాళ్ళు డే 1 నుంచి కూడా ఇండియా కూటమి నాయకులు అంటున్నారు. మమత కూడా అనింది చాలాసార్లు. ఇది మామూలుగా గతంలో వన్ డే ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. 13 రోజులు ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఎవడికి తెలుసు. అది కూడా దానేమనింది ఇంప్లోజన్ అనింది. అంటే విస్ఫోటనం లోపలే అది పేలిపోతుందని. అంటే వితిన్ ద కూటమిలోనే ఎన్డీఏ కూటమిలోనే ప్రాబ్లమ్స్ వస్తాయనేది ప్రధానంగా చెప్తున్నారు. మేమైతే కూల్చము, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామనేది ఇండియా కూటమి నాయకులు చెప్పారు. కానీ నిన్న మళ్ళీ ఫ్రెష్గా ఎందుకు మల్లికార్జున ఖర్గే ఈ మాట అన్నాడు అంటే ఏదో జరుగుతుందా అని. నార్త్లో కూడా అనేక న్యూస్ ఛానల్స్ దీన్ని ప్రెడిక్ట్ చేస్తున్నాయి. అంటే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చంద్రబాబు అండ్ నితీష్ ఇద్దరు కూడా అనేక యూటర్న్లు తీసుకున్న వాళ్ళే గతంలో. నితీష్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి బలం చూసుకుంటే నితీష్ 12 ఉన్నాయి ఆయనకి జేడీఏకు, చంద్రబాబుకి ఏమో 16 ఉన్నాయి. ఈ రెండు కలిపితే 28 అవుతాయి. సో మనకి ఎన్డీఏ కూటమి బలము 292. 292లో ఈ 28 వెళ్ళిపోతే 264కి పడిపోతుంది. 264 పడిపోయినప్పుడు వాళ్ళకి ఇంకెంత అవసరం? మ్యాజిక్ ఫిగర్ 272. కాబట్టి ఇంక 8 మంది అవసరం ఎవరికి? మోడీ ప్రభుత్వానికి. 8 మంది అవసరమైనప్పుడు ఏం చేయగలరు? జగన్ రెడీగా ఉన్నాడు. 4 ఉన్నారు జగన్కి, 4 వెళ్ళిపోతారు. ఇంకా 4 కావాలి. ఈ 4 అక్కడ ఇక్కడ ఒకరు ఇద్దరు ఈ రెండు కూటములకి బయట ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి తీసుకోవడం పెద్ద విషయం కాదు. లేదా ఇండియా కూటమిలో ఒకరిని ఇద్దరిని ఇట్లా లాగడం కూడా వీళ్ళకి పెద్ద విషయం కాదు. కాబట్టి వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయినా మోడీ ప్రభుత్వానికి వచ్చే డోకా అంత ఏమి లేదు. సరే వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారో, ఒకవేళ వెళ్తే ఇండియా కూటమిలోకి వెళ్ళాలి. అక్కడేమన్నా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉందా అని చూసినప్పుడు ఇప్పుడు ఇండియా కూటమికి సీట్ల సంఖ్య ఎంత అంటే 234. వీళ్ళు వెళ్తే ఎంత అవుతుంది? 28 కలిస్తే 234కి 262 అవుతాయి. అప్పుడు ఇంకా వాళ్ళకి 10 కావాలా. వాళ్ళు మళ్ళీ జగన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, జగన్ ఒక 4 వస్తాయి. సో ఇంకొక 6 కావాలి వాళ్ళకి. ఈ 6 మళ్ళీ వాళ్ళు కూడా ట్రై చేయాలి. సో అటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఇవన్నీ గందరగోళాలు అయ్యి మళ్ళీ రీఎలక్షన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఇది ప్రాబ్లం. ఎప్పుడు ఇదంతా కూడా మనం ఇప్స్ అండ్ బట్స్ ఎప్పుడు చేస్తున్నాం? వీళ్ళిద్దరు వెళ్ళిపోతే, నితీష్ చంద్రబాబు వెళితే జరిగే రకరకాల గందరగోళాలు ఇదంతా మోడీకి కూడా తెలుసు. కాబట్టి మోడీ ఏం చేస్తున్నా అంటే వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, వీళ్ళిద్దరి 28 సీట్ల మీద డిపెండ్ అవ్వకుండా వేరేవి ట్రై చేద్దాం, బీజేపీ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం ఎలా అనేది మోడీ, అమిత్ షాలు వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇందులో మామూలుగానే పాత ఏజ్ ఓల్డ్ టెక్నిక్ ఏంటంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. అంటే క్యారెట్ స్టిక్కు, పూర్వకాలంలో గాడిద మీద వెళ్ళేటప్పుడు ఒక స్టిక్ని ముందు క్యారెట్ ఎలాంటి తీసి దాన్ని ముందు పెడతా ఉండేవాళ్ళు. అది క్యారెట్ అందుతుందేమో అని ముందుకెళ్తుంటుంది. లేదంటే కొట్టడం, ఒకవేళ క్యారెట్కి అది పడకపోతే దెబ్బ. సో అది ఆశ ఆయుధం అనుకోవచ్చు మనం. సో ఆశ చూపించడం, లేదంటే ఆయుధం ఉపయోగించడం. అలాగే ఇప్పుడు మోడీ ఆల్రెడీ ఎవరైనా ఆశకు పడలేదు అంటే డబ్బులకో ఇంకో దానికో పడలేదు అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఆయుధం అంటే ఏంటి? ఈడీ కేసులు, ఇదే ఆయుధం. సో ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 6 మంది ఎంపీల మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. సో వాళ్ళకి ఆ కేసుల్లో మినిమం 2 ఏళ్ళ కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఆల్రెడీ 6 మంది ఎంపీలని, ఇండియా కూటమి ఎంపీలని. ఇలాగ దేశవ్యాప్తంగా ఎవరోని బెదిరించవచ్చు అనేది వాళ్ళు చూస్తున్నారు. ఎట్లాగో జగన్ ఎటువైపు ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మన వల్ల అయితే మనం ఇచ్చేద్దామని రెడీగా ఉన్నాడు ఆఫర్ చేసుకుంటూ. ఎందుకంటే జగన్కి కేసులు ఉన్నాయి. ఇక్కడేమో చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి జగన్కి సెంటర్ సపోర్టు చాలా అవసరం.
కాబట్టి ఎట్లాగో రాజ్యసభలో 11 మంది ఉన్నారు, ఇటు నలుగురు ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం కలిసి జగన్కి 15 మంది అవుతారు. అదే విజయసాయి రెడ్డి కూడా అన్నాడు, తెలుగుదేశంతో పోలిస్తే మాకు ఒకరే తక్కువ అని. అదొక అంటే పిచ్చి లెక్క అనొచ్చు దాన్ని. తెలుగుదేశం సపోర్టు అట్లా కాదు కదా. తెలుగుదేశానికి 16 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి ఉండేది నలుగురే. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు 12 మంది తెలుగుదేశానికి ఎక్కువ ఉన్నప్పుడు రాజ్యసభ బలం అనేది వేరే టాపిక్ అది. సో ఇక్కడ టాపిక్ ఏంటి, గవర్నమెంట్ కోలాలన్నా ఉండాలన్నా లోక్సభ సభ్యులు అవసరం. సో ఆ రకంగా ఏదైనా జరిగితే వీళ్ళిద్దరూ, సో ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళే పరిస్థితి ఉందా లేదా అనేది మనం చర్చిస్తే, వీళ్ళిద్దరూ ముందుగా మనం నితీష్ విషయం చూస్తే, నితీష్ ఆల్రెడీ స్టేట్లో గవర్నమెంట్ని ఫామ్ చేసింది బీజేపీతో కలిసి చేశాడు. ఈ మధ్యన బీజేపీలోకి షిఫ్ట్ అయ్యాడు ఇండియా కూటమిలో నుంచి. అంతకుముందు ఇటు నుంచి అటు వెళ్ళాడు. సో ఇప్పుడు అతను మళ్ళీ ఇటు రావడానికి గ్యారంటీ ఏం లేదు. ఆల్రెడీ అతని మీద స్టేట్లో తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమిలో చేరి కూడా రాష్ట్రానికి ఏం తేలేదని ప్రశాంత్ కిషోర్ నిన్న చాలా తీవ్రంగా విమర్శించాడు. ఇతను మోడీ కాళ్ళు పట్టుకోవడం అంటే బీహార్ ప్రజల్ని తీసుకెళ్ళి మోడీ కాళ్ళ ముందు పడేశాడు. ఇతను ప్రత్యేక హోదా అడగట్లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు అడగట్లేదు, రైతులకు సంబంధించి చక్కెర ఫ్యాక్టరీలు అడగట్లేదు. ఇతను ఒకటి అడుగుతున్నాడు, అదేంటంటే 2025 స్టేట్ ఎన్నికలు వస్తున్నాయి, అందులో నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే డిమాండ్ మాత్రమే అతను పెడుతున్నాడు. ఇంకేమీ పట్టించుకోవట్లేదు నితీష్ అనేది అడుగుతున్నారు. రేపొద్దున స్టేట్ ఇప్పుడు 4 ఎన్నికలు జరగబోతున్నాయి అక్టోబర్ లోపల, ఈ మహారాష్ట్ర ఇట్లాంటివి. సో ఈ ఎన్నికల్లో కానీ బీజేపీ డౌన్ అయితే అప్పుడు మిత్రపక్షాలు బీజేపీని బెదిరించే అవకాశం ఉందనేది ఒక వాదన. సో అప్పుడు కూలిపోయే ప్రమాదం ఉందనేది ఒక విశ్లేషణ. అది జరిగితే అది ఎందుకంటే ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి యాంటీ వేవ్ ఉంది ఆల్రెడీ. సో అదేమన్నా జరిగితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కానీ వీళ్ళు ఇప్పుడు నితీష్ వెళ్తాడా, వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇండియా కూటమిలోకి వెళ్ళాలి. ఇండియా కూటమిలోకి వెళ్తే ఆల్రెడీ అక్కడ మమతలు, రాహుల్లు, స్టాలిన్లు, అఖిలేష్ యాదవ్లు వీళ్ళందరూ ఉన్నారు. అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వెళ్ళి చంద్రబాబు నితీష్ వెళ్ళారనుకో, అక్కడ మళ్ళీ పిఎం ఎవరు అనే ప్రశ్న అక్కడ వస్తుంది. ఆల్రెడీ రాహుల్ ఏమో నాకు 99 ఉన్నాయి, నేనే పెద్దన్నా కాబట్టి నేను పిఎం అంటాడు. లేదు మేము లేకపోతే జరగదు కదా అని మమత ఉంటుంది. ఇంకా చంద్రబాబు అనకపోవచ్చేమో కానీ నితీష్ కూడా పిఎం రేస్లో ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ గందరగోళం. కాబట్టి నితీష్ వెళ్తాడు అనే దానికి పాజిబిలిటీ తక్కువ. ఇక చంద్రబాబు పరిస్థితి, చంద్రబాబు ఎలా ఆలోచిస్తున్నాడు ఇప్పుడంటే, చంద్రబాబుకి కూడా సెంట్రల్లో చాలా మంచి పవర్ ఉంది. నితీష్తో పోలిస్తే చంద్రబాబుకి, నితీష్ 12 ఉంటే చంద్రబాబుకి 16 ఉన్నాయి. ప్లస్ ఈ రాష్ట్రంలో ఆయనకి ఇంకా ఒక 5 ఉన్నట్టు. ఎందుకంటే జనసేనకి 2 ఉన్నాయి, బీజేపీకి 3 ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది ఎంపీలు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఖచ్చితంగా 21 మంది కానీ ఎంపీలు బయటకు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది మోడీకి. కాబట్టి మోడీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో చంద్రబాబు ఏమైనా ఆలోచిస్తున్నా అంటే, మనం బ్లాక్మెయిల్ చేయకుండా మోడీని ఫ్రెండ్లీగానే ఉంటూ మెల్లమెల్లగా మనం రాష్ట్రానికి ఫండ్స్ కావచ్చు, లేకపోతే అనేక పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, పోలవరం లాంటిది కావచ్చు, ఇవన్నీ కానీ మెల్లమెల్లగా మనం ఎలక్షన్ ముందు ఫండ్స్ కొద్దిగా వస్తే జనాల్లో ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడే అవసరం లేదు. సో అప్పుడు ప్యాకేజ్ లాంటిది కూడా ఎలక్షన్ ముందు ఒక ప్యాకేజ్ ఇచ్చారనుకో స్టేట్కి, అప్పుడు ఇదే కూటమితో మనం వెళ్తే ఖచ్చితంగా విన్ అవ్వచ్చు. జగన్కి ఏం మాట్లాడడానికి ఏముండదు అనేది చంద్రబాబుకు ఉండే ఒక స్ట్రాటజికల్ ప్లాన్. అందుకని మనం చూస్తే పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. లోకేష్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళకి నమస్కరించడం, గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం ఇప్పటివరకు ఏది జరగలేదు. మామూలుగా మనకి రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం అనేది ఏమి లేదు, వీళ్ళేదో ఇస్తుంటారు 6,000లాగా. కానీ చంద్రబాబు అట్లా కాకుండా ఆ పోస్ట్కి ప్రోటోకాల్స్ పెట్టడం, ఆ పోస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నాడు. అట్లాగే మోడీ కూడా విపరీతంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. మనం చూసాం స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ చిరంజీవి చేతులు పట్టుకొని మోడీ, ఆయన ఎవరు అడగలేదు, వీళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదు, కానీ ఆయనే వచ్చి ఈ డ్రామా అంతా నడిచింది.
అంటే క్లియర్గా ఏంటంటే ఈ కొయిలేషన్ అనేది చంద్రబాబుకి చాలా అవసరం. అట్లాగే సెంట్రల్లో గవర్నమెంట్లో ఉండడం చంద్రబాబుకి చాలా అవసరం, తన ఉనికికి చాలా అవసరం. కాబట్టి చంద్రబాబు దీంట్లో నుంచి బయటికి ఆయనకేమి చంద్రబాబు పీఎం కావాలనేది ఏం లేదు, ఆయనకి సీఎంగానే ఉండాలనేది ఆయన కోరిక. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈయనకి పీఎంగా ఆఫర్ చేసింది అనుకో కూటమి, మీరు పీఎంగా రండి అని, ఈయన పీఎం ఆయన డిప్యూటీ పీఎం అనుకుందాం నితీష్, వీళ్ళు కొన్ని ఇప్పుడు అగ్నివీర్ని విమర్శించారు త్యాగి అని ఈయన నితీష్ కుమార్ పార్టీలో ఉన్న వ్యక్తి. అందుకని అగ్నివీర్ని కూడా వాళ్ళు ఇప్పుడు మార్చేశారు. అగ్నివీర్ని కూడా వీళ్ళు ఏవేవైతే డిమాండ్స్ పెట్టారో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తూ అగ్నివీర్ని మార్చారు. అలాగా ఎన్డీఏ కూటమి కూడా ఏంటంటే మోడీ కూడా ఏం చేస్తున్నాడంటే వీళ్ళు డిమాండ్స్ని కొన్నిటిని అతను కూడా అబ్లిగేట్ చేస్తున్నాడు. సో కొయిలేషన్ అనేదాన్ని ఎలా నడపాలనేది బీజేపీకి నేర్పించాలి. మళ్ళీ ఆల్రెడీ వాజ్పేయి ప్రభుత్వం అంతా కొయిలేషన్లో నడిచింది, మోడీకి అలవాట్లేదు, మోడీ ఇప్పుడు నేర్చుకుంటాడు. మోడీకి తెలియందేం కాదు, ప్రాక్టీస్లో మోడీ కూడా మారుతాడు, ఆల్రెడీ మారుతున్నాడు. ఇంతకుముందు నేను మోడీ అనేవాడు, ఇప్పుడు మేము ఎన్డీఏ అంటున్నాడు. కాబట్టి ఖర్గే చెప్పినట్టుగా కూలిపోయే అవకాశాలు అయితే నాకైతే ఏం కనిపించట్లేదు, ఏదన్నా మిరాకల్ జరిగితే తప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ.